మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ముందస్తు ఏర్పాట్లపై సిఇసి సమీక్ష. ఫలితాలు ఖచ్చితత్వంతో వేగంగా ఇవ్వాలని ఆదేశం. నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. భద్రతా చర్యలపై ఆరా. జిల్లాలో కొనసాగుతున్న కాటన్ సర్చ్. అనుమానితులకు పోలీసుల వార్నింగ్. జూన్ 1న సామాజిక పెన్షన్ల పంపిణీపై సీఎస్ ఇంకా ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు ప్రశ్నించిన మాజీ మంత్రి దేవినేని. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కి ముందస్తు ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. 5 దశల్లో ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాతో పాటు అదనపు సీఈఓలు కోటేశ్వరరావు, హరీంద్ర ప్రసాద్ హాజరయ్యారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా చర్యలు చేపట్టాలని సిఇసి ఆదేశించారు. నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ దుడి, ఇతర అధికారులు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాతో ఉన్నారు. గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలతో పాటు గుంటూరు పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎం వీవీప్యాడ్లను ఇక్కడ భద్రపరిచారు. 3 అంచెల విధానంలో స్ట్రాంగ్ రూమ్కు భద్రతను ఏర్పాటు చేశారు. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. సామాజిక పెన్షన్దారులకు జూన్ 1న ఇళ్ల వద్దే పెన్షన్ పంపిణీ చేసేలా అధికారులను సీఎస్ ఆదేశించాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి లబ్ది చేకూర్చేందుకు సామాజిక పింఛన్దారులను సీఎస్ జవహర్ రెడ్డి, సర్ఫ్ సీఓ మురళీధర్ రెడ్డి ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు. పింఛన్ కోసం సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ ఎండలో తిరగలేక ఇబ్బంది పడ్డారని చెప్పారు. జూన్ 1 వస్తున్నా ఇప్పటికీ పింఛన్ పంపిణీపై ప్రభుత్వం నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రాకపోవటాన్ని తప్పుపట్టారు. ఎన్నికలు ముగిశాయని ఇప్పటికైనా సీఎస్ కుట్రలు మానుకోవాలని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు. ఏప్రిల్ నెలలో, మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం. అయిపోయింది కదా, ఎన్నికలు అయిపోయాయి, ఇంకా మీ కుట్రలు ఆపండి, మీ కుతంత్రాలు ఆపండి, మీ దుర్మార్గాలు ఆపండి, జరిగిన అన్యాయాన్ని ఒకసారి చూడండి, జరిగిన నష్టాన్ని చూడండి, వాళ్ళు పడ్డ బాధలో మానవత్వం ఉంటే ఇమీడియట్గా స్పందించండి. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఎవరికి వాడు బాధ్యత లేకుండా దీని గురించి మాట్లాడకుండా. రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో పోలీసుల కార్డన్ సర్చ్ కొనసాగుతుంది. జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాలు, గ్రామాల్లో పోలీసులు సోదాలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్లో ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 30న నాట్స్ ఆధ్వర్యంలో జరిగే జానపద సాంస్కృతిక సంబరాలను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు నాట్స్ ప్రెసిడెంట్ నూతి బాపయ్య చౌదరి కోరారు. అరండల్పేటలోని ఓ హోటల్లో జానపద సాంస్కృతిక సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్సీ లక్ష్మణరావు, బాపయ్య చౌదరి ఆవిష్కరించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మే 30న సాయంత్రం 5 గంటలకు జరగనున్న కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులకు సేవా పురస్కారాలను అందించనున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జానపద సాంస్కృతిక కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళలను ముందు తరాలకు తెలియజేసేలా నాట్స్ ఆధ్వర్యంలో
పురస్కారాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే పేదలకు సంబంధించి స్కిల్స్ అందించడానికి కుట్టు మిషన్లు ఇవ్వటం, కుట్టు మిషన్ నేర్పటం, కంప్యూటర్ నేర్పటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు మనకు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం అని గుంటూరులో 30వ తేదీన సాయంత్రం 5 గంటలకి విజ్ఞాన మందిరంలో జానపద కళా సంబరాలు నాట్స్ ఆధ్వర్యంలో బాపయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతాం. ఉపాధ్యాయుల్ని ఈ వేదిక ద్వారా మనం సత్కరించుకోవాలని మన గుంటూరు నగరంలో ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. దీంతో పాటుగా మనం అనేక కార్యక్రమాలని ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మనం అనేక సేవా కార్యక్రమాలని ముఖ్యంగా విద్య యువతకి ప్రోత్సహిస్తూ, మహిళలను ప్రోత్సహిస్తూ, అలానే వైద్యం మనకి వైద్యానికి సంబంధించి కూడా కంటి శిబిరాలు కావచ్చు, వైద్య శిబిరాలు కావచ్చు. రేపు మనకి రాయలసీమలో కర్నూలు నగరంలో మనము వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో కూడా 1000 మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని కాంక్షిస్తూ టీడీపీ, జనసేన మహిళా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టాభిపురం శివాలయంలో కూటమి మహిళా నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కూటమి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. వాళ్ళున్నా లేకపోయినా వాళ్ళ ప్రెజెన్సీలో మేము నిలబడి ఈరోజు వాళ్ళని గెలిపించడంలో వాళ్ళ గెలుపుకు కారణమయ్యేలాగా ఈరోజు పూజా విధానాల్లో కూడా తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అందరూ ఉమ్మడిగా పాల్గొంటున్నారండి. ఈ ధర్మ పోరాటంలో ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి భారీ మెజారిటీతోనే కాదు, అమరావతికి పూర్వ వైభోగం రావాలి, కూటమి అభ్యర్థులు గెలవాలి, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయాలి, వారి సమక్షంలో సతీ సమేతంగా స్వామివారికి అంటే తిరుపతి స్వామివారికి పట్టు వస్త్రాలు అందించి ఇక వారి గెలుపు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. స్వామివారి అనుగ్రహంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తారని మా అందరి నమ్మకం అండి. ఆ భగవంతుని ఆశీస్సులతో ధర్మమే గెలవాలి, ధర్మమే గెలుస్తుంది అని మేమందరం తెలుగు మహిళలందరం భారీ మెజారిటీ తోటి భారీ సంఖ్యలో తరలి వచ్చి పూజలు నిర్వహిస్తున్నామండి. స్వామివారి అనుగ్రహంతో మన స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తుందని మేమందరం ఆశిస్తున్నాం. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే కాకుండా ఆయనకు ఉన్న ఆస్తిని సైతం నెహ్రూ దేశానికి ఇచ్చారన్నారు. దేశాన్ని సమగ్రంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చేలా ఆయన కృషి చేశారన్నారు. మోడీ పాలనలో దేశం పూర్తిగా సంక్షోభంలోకి నెట్టబడిందని, కాంగ్రెస్ పార్టీ పాలనలోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. దేశంలో కుల, మత తత్వాలను అరికట్టేందుకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఒక పక్క మన దేశాభివృద్ధి సాధిస్తూ ప్రపంచ శాంతి కోసం ప్రపంచానికి ఆదర్శంగా నాయకత్వం వహించే దిశగా భారతదేశం పోతున్న విషయం మనం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకు అండగా ఉంటుందని మనం చేసుకుంటూ, ఇవాళ దేశం ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంది. మోడీ అనేవాడు మరి పరిపాలకుడు కాడు, ఏదో సాధువు సన్యాసులు కలిసి పోవాల్సిన వ్యక్తి యాదృచ్ఛికంగా అతను ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగిందే కానీ ఆర్థిక విధానాలు కానీ దేశ ప్రజల సంక్షేమం కోసం కానీ కామన్ మ్యాన్కి కావాల్సిన మినిమం ప్రోగ్రాం కూడా ఇవ్వలేదు. పలు కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టుని మాచెల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు. ఎన్నికల రోజు ఆ తర్వాత తనపై నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు ముందస్తు బెయిల్ను పిన్నెల్లికి హైకోర్టు మంజూరు చేసింది.
నా సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో 37వ హనుమాన్ జయంతోత్సవాలు రేపటి నుండి జూన్ 2 వరకు జరగనున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పూజలకు సంబంధించిన పోస్టర్ను ఆలయ ఈవో శ్రీనివాసరావుతో పాటు కల్పతరువు హోమ్స్ అధినేత సుబ్బారావు, హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు ఆవిష్కరించారు. ప్రతిరోజు జరిగే విశేష పూజల్లో భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు. జూన్ 1న హనుమత్ జయంతి సందర్భంగా సహస్ర ఘటాభిషేకం, సువచ్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం జరుగుతుందని వివరించారు. హనుమత్ జయంతి ఉత్సవములు పాంచాహ్నిక దీక్షతోటి 28వ తారీఖు నుండి 28/5/2024 నుండి 1/6/2024 వరకు జరుగుతాయి. వీటిలో భాగంగా 28వ తారీఖు అంకురారోపణతోటి ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. 29వ తారీఖు లక్ష తులసి పూజ జరుగుతుంది. 30వ తారీఖు లక్ష మల్లెల పూజ జరుగుతుంది. 31వ తారీఖు మనకి తమలపాకు పూజ, లక్ష తమలపాకు పూజ జరుగుతుంది. 1వ తారీఖు ప్రధానంగా ఘటాభిషేకము స్వామివారికి జరుగుతుంది. 1వ తారీఖు ఉదయం ఘటాభిషేకము, 6వ సాయంత్రం సూచలాంజనేయ స్వామి కళ్యాణం కూడా ఈ దేవస్థానంలో హనుమాన్ దీక్ష సమాజ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను మొత్తం పొందవలసిన కోరుచున్నాము. దీని ముఖ్యంగా మాకు ఉన్నటువంటి సమాజం ఆధ్వర్యం మా మిత్రులందరూ కూడా దేవస్థానం అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మాకు ఈ సహాయ సహకారం అందించినటువంటి భక్తులకి, అదేవిధంగా డిపార్ట్మెంటల్ వారికి, పోలీస్ సిబ్బందికి, ఆలయ సిబ్బందికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కాలవల పూడికతీత రిపేర్లు చేసి రైతుల్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. రైతాంగ సమస్యల పరిష్కారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య ధ్వజమెత్తారు. లైన్ నిర్వహణ కారణంగా కొరటిపాడు, సాకేత్పురం, పీర్తోట, ఆంజనేయపేటలో రేపు ఉదయం 11 గంటల వరకు విద్యుత్కి అంతరాయం కలుగుతుందని డీఈఈ షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు చేయాలని అధికారులను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులకు కలెక్టరేట్లో నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని తెలిపారు. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్లో ఎలాంటి అల్లర్లకు పాల్పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరు దాడులు చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు చెప్తున్నారు. ఆందోళనలను అడ్డుకునేందుకు తాము అన్ని విధాలా రెడీగా ఉన్నట్లు మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ముందస్తు ఏర్పాట్లపై సీఈసీ సమీక్ష. ఫలితాలు ఖచ్చితత్వంతో వేగంగా ఇవ్వాలని ఆదేశం. నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. భద్రతా చర్యలపై ఆరా. జిల్లాలో కొనసాగుతున్న కాటన్ సర్చ్. అనుమానితులకు పోలీసుల వార్నింగ్. జూన్ 1న సామాజిక పెన్షన్ల పంపిణీపై సీఎస్ ఇంకా ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు ప్రశ్నించిన మాజీ మంత్రి దేవినేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.